అన్నమయ్య జిల్లా బి కొత్తపేటలో యథేచ్ఛగా నకిలీ పట్టాల దందా కొనసాగుతుంది. 2020లో రాష్ట్రంలో రద్దు చేసిన మాన్యువల్ పట్టాలతో అసలైన భూ యజమానులకు తలనొప్పిగా మారుతున్నాయి. కొందరు అక్రమార్కులు గతంలో పనిచేసిన రిటైర్డ్ రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేశారు. వారి వద్ద నుండి మాన్యువల్ పట్టాలలో సంతకాలు తెప్పించుకొని భూ అక్రమార్కులు పట్టణంలో చలామణి అవుతున్నారు. సర్వేయర్, వీఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నివేదిక లేకుండానే ఎటువంటి స్కెచ్, సర్వే నంబర్, సబ్ డివిజన్ హద్దులు లేకుండా ఒక పార్టీకి చెందిన నాయకులను అడ్డం పెట్టుకుని తహసీల్దార్ రఫీక్ అహ్మద్ యథేచ్ఛగా పట్టాలను మంజూరు చేశారు. రిటైర్డ్ అయిపోయిన తహసీల్దార్ రఫీక్ అహ్మద్ నుండి మాన్యువల్ పట్టాలతో 6 నెలల ముందు, సంవత్సరం ముందు తేదీలను వేపించి భూ యాజమానులపై న్యాయస్థానాలకు వెళ్లి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. భూ అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బి కొత్తపేట ప్రజలు కోరుతున్నారు.